హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగు. దివాళీకి ఇలా వాటర్ క్యాండిల్స్తో మనము ఇంటిని బాగా అలంకరించుకుంటే దీపావళి ఇంకా ఎంతో అందంగా ఉంటుందండి. సో వాటర్ క్యాండిల్స్ని మనం ఇంట్లో ఉండే పూలతోనే ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనము ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోల్డ్ కలర్ గ్లిట్టర్ పౌడర్ వేస్తున్నాను. సో దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకుంటే వాటర్ అనేది ఫుల్ షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను వాటర్ సెన్సార్తో ఉన్న ఎల్ఈడి టీ లైట్స్ అండి. సో ఇది మనము వాటర్లో పెట్టగానే మనకు లైట్ అనేది వెలుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అండి. ఇలా లోటస్ ఫ్లవర్ లేకుండా కూడా మనకు ఎల్ఈడి టీ లైట్స్ ఉంటుందండి వాటర్ సెన్సార్తో. అవి వచ్చేసి 30 రూపీస్ ఉన్నాయి. సో నేనైతే ఇవి ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ జార్లో నేను ఇంట్లో ఉండే మనము బట్టలకు వేసుకునే బ్లూ అండి, జస్ట్ 2 డ్రాప్స్ వేస్తున్నాను. మనం ఇంకా 1 డ్రాప్ అలా వేసుకుంటే చాలా లైట్ కలర్లో వస్తుంది. సో ఇవి 2-3 డ్రాప్స్ కాబట్టి ఇలా బ్రైట్గా బ్లూ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులో బ్లూ గ్లిట్టర్ పౌడర్ కొంచెం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే వాటర్ అనేది ఫుల్ షైనీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక టీ లైట్ అయితే పెడుతున్నానండి. ఇది కూడా వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు వేరొక గ్లాస్లో వాటర్ తీసుకొని మన ఇంట్లో ఉండే కేసరి ఫుడ్ కలరు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో కూడా నేను గ్లిట్టర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. గోల్డ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా గ్లిట్టర్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. సో మన ఇంట్లో ఉండే ఏ బీడ్స్ అయినా, కలర్ఫుల్ బీడ్స్ అయినా ఏవైనా వేసేసుకోవచ్చు ఇందులో. సో నేనైతే గ్లిట్టర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో మన ఫ్లోటింగ్ వాటర్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా కలర్ఫుల్గా షైనీగా ఎంతో బాగున్నాయండి. సో వీటిని మన దీపావళికి ఇలా రెడీ చేసేసుకుంటే, వీటితో ఇంటిని డెకరేట్ చేసుకుంటే హౌస్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్లోటింగ్ వాటర్ క్యాండిల్స్ అయితే చూసారు కదండి, అవి టీ లైట్స్తో చేసాము. అలా కాకుండా ఇలా కవర్తో కూడా మనము ఫ్లోటింగ్ వాటర్ క్యాండిల్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి శారీ కవర్ అండి. నేను వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకొని ఒక కార్నర్లో మనము కట్ చేసుకుంటే గన మనకు ఆ పీస్ అనేది సర్కిల్ షేప్లో వస్తుందండి. ఇలా మనకు 2 పీసెస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనకు మిడిల్లో మళ్ళీ ఒక హోల్ పెట్టుకోవాలండి. సో దానికోసమే మళ్ళీ వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము చిన్నగా కట్ చేసుకుంటే కార్నర్లో స్మాల్ హోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మనము కాటన్ ఒత్తి కానీ పువ్వొత్తి కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిస్పోజల్ కప్పుతో కూడా మనము ఫ్లోటింగ్ వాటర్ క్యాండిల్స్ రెడీ చేసుకోవచ్చండి. సో వీడియోలో చూపించినట్లుగా మనము ఫస్ట్ ఈ కప్పునైతే ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనము ప్లాస్టిక్ కవర్ని ఫోల్డ్ చేసినట్లే ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక హోల్ అయితే పెట్టుకోవచ్చండి. ఇందులో మనము ఒక పువ్వొత్తి కానీ ఇలా కాటన్ ఒత్తి కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా మనము అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను డిస్పోజల్ కప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. వీటిని నేను కలర్ఫుల్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేస్తున్నానండి. ఫ్లవర్సే కాదండి, ఇందులో మనము కలర్ఫుల్ బీడ్స్ వేసుకోవచ్చు, చెమ్కీలు వేసుకోవచ్చు, అలాగే స్టోన్స్ వేసుకోవచ్చు. ఇలా వేటితైనా మనము డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్స్తో వేస్తున్నానండి. నేనైతే ఇందులో ఫ్లవర్సే కాకుండా ఇలా గోరింటాకు చెట్టు ఆకులను కూడా కొన్ని యాడ్ చేసి ఇంకొంచెం కలర్ఫుల్గా అయితే చేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో 80% వరకు వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అవి ఎక్కువసేపు అనేది వెలుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్లోటింగ్ కోసం రెడీ చేసుకున్న ఒత్తులను ఇందులో పెట్టేసేయాలండి. సో వీడియోలో చూపించినట్టుగా నేను ఆ పువ్వొత్తికి కూడా కొంచెం ఆయిల్లో డిప్ చేయడం వల్ల అవి చాలాసేపు వెలిగాయండి. మిగతా ఒత్తుల కన్నా పువ్వొత్తులు బాగా వెలిగాయండి. సో ఈ దీపావళికి మీరు పువ్వొత్తులతోనే ట్రై చేయండి. నార్మల్ ఒత్తులు మన పువ్వొత్తుల కన్నా వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఫాస్ట్గా జరిగిపోతుందండి. సో అందుకే అవి ఎక్కువసేపు వెలగట్లేదు. పువ్వొత్తులు అయితే నేను ఇలా డిప్ చేసి పెట్టడం వల్ల ఆయిల్ ఉండడం వల్ల వాటర్ అబ్జార్ప్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అందుకే అవి చాలా ఎక్కువసేపు అనేది వెలుగుతాయి. సో మీరు ఈ దీపావళికి అయితే పువ్వొత్తులను ట్రై చేయండి. ఫైనలీ మన కలర్ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ దివాళికి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.